గడిచిన ఏడాది పాలనలో పార్వతీపురం నియోజకవర్గంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే పనితీరు పూర్తిగా శూన్యమని సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు ఆరోపించారు. ఎమ్మెల్యే పనితీరుపై సిపిఎం నాయకులు బ్లాక్ పేపర్ విడుదల చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గంగునాయుడు మాట్లాడుతూ పార్వతీపురం పట్టణ ప్రజలు దీర్ఘకాలంగా అనేక సమస్యలతో ఇబ్బందులు గురవుతున్నారని, ప్రధానంగా పట్టణ ప్రజలు త్రాగునీటి సమస్య, నూతన బైపాస్ రోడ్డు నిర్మాణం, అలాగే టోట్కో ఇళ్ల పంపిణీ వంటి సమస్యల పరిష్కారానికి గత ఏడాది కాలంలో ఎమ్మెల్యే చేసిన ప్రయత్నం శూన్యమని విమర్శించారు. ఇప్పటికైనా పార్వతీపురంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏడాది సంబరాలు నిన్ననే జరుపుకున్నారు. ఇవాళ మేము సిపిఎం పార్టీగా చెప్తున్నాం, సంబరాలు జరుపుకోవడానికి ప్రభుత్వానికి కానీ స్థానికంగా ఉన్న పార్వతీపురం ఎమ్మెల్యే గారికి కానీ ఎటువంటి అర్హత లేదని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ పార్వతీపురం పట్టణంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ రోజు ఎన్నికల ముందు విజయ్ చంద్ర గారు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సమస్యలనే మరిచిపోయినట్టు మాకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈవేళ పార్వతీపురంలో మంచినీరు 2 రోజులకి 3 రోజులకి వారం రోజులకి ఒక రోజు ఇచ్చే పరిస్థితి ఉంది. ఆ మంచినీరు కూడా ఒక్కొక్క సందర్భాల్లో బురద నీరు వస్తుంది. ఇప్పటికి కూడా దాని సమస్య పరిష్కారం చేయలేదు. అలాగే ఈ రోజు చెత్త సమస్య విపరీతంగా ఉంది. పట్టణ ప్రజలు చెత్తతో అనేకమైన రోగాలకు గురయ్యే పరిస్థితి ఉంది. చెత్తను డంపింగ్ చేస్తామన్నారు, ఈ రోజు వరకు డంపింగ్ యార్డు కోసం కనీసం ఆలోచననే చేయలేదు. అలాగే టిక్కో ఇల్లు 600 ఇల్లు 1600 ఇల్లు నిర్మాణం చేస్తున్నాయి. వాటిని లబ్ధిదారులకు అప్పచెప్పాలని అనేక సందర్భాల్లో లబ్ధిదారులు అడుగుతున్నారు. అలాగే సిపిఎం పార్టీగా మేము అనేక సందర్భాల్లో తిరుపతి రూరల్